నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతి శంకుస్థాపనలో ప్రజా భాగస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు కార్యాచరణ ఈ నెల 15 నుంచి మన మట్టి మన నీరు కార్యక్రమాలు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముందే ముగించే యోచనలో తెలంగాణ సర్కారు ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో కుదించే ఆలోచన శాసనసభ సమావేశాలు ముగియగానే కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రస్తుతానికి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండబోవన్న హరీష్ రావు రైతు సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాన్ని ఆరంభించిన తెలంగాణ విపక్షాలు ఒకే విడత రుణమాఫీ కోసం డిమాండ్ రాజకీయం కోసమేనన్న సర్కారు ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ ప్రారంభానికి సాంకేతిక సమస్యలు మరికొంత సమయం పడుతుందని వెల్లడించిన వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని మందగమనంలో పెట్టుబడులకు భారత్ వెలుగురేఖలా కనిపిస్తోందన్న మోదీ యువతకు ఉపాధి కల్పించాలని ఎఫ్డీఐల పరిమితి పెంచామని స్పష్టీకరణ ఉపకణాల్లో ద్రవ్యరాశి మార్పులపై పరిశోధనలకు నోబెల్ భౌతిక శాస్త్రంలో జపాన్ కెనడా శాస్త్రవేత్తలకు అత్యున్నత పురస్కారం ప్రధాని నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏర్పాటైన 4 కమిటీల సభ్యులతో సమీక్షించిన ఆయన విదేశీ ప్రముఖులు కూడా రావడాన్ని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ హంగులతో ఏర్పాట్లు చేయాలని సూచించారు రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలను భాగస్వాములు చేసేలా అమరావతి సంకల్ప జ్యోతి అమరావతి మనమట్టి మననీరు కార్యక్రమాలకు తుదిరూపునిచ్చారని మంత్రి నారాయణ చెప్పారు రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి కాగడాలను తీసుకొచ్చి మండల జిల్లా కేంద్రాల్లో విలీనం చేసి గుంటూరుకు ఒక జ్యోతిని తీసుకొచ్చేలా సంకల్ప జ్యోతి కార్యక్రమం రూపొందించారు అన్ని గ్రామాల నుంచి మట్టి నీటిని తీసుకొచ్చి శంకుస్థాపన ప్రాంతంలో కలపాలని నిర్ణయించినట్లు నారాయణ వివరించారు అక్టోబర్ 13వ తేదీ ప్రతి గ్రామంలో గ్రామం అంతా తిరుగుతూ ఈ కాగడాలు అది మండలాలకు రీచ్ అయ్యి మండలాల నుంచి జిల్లాల హెడ్ క్వార్టర్స్కి రీచ్ అయ్యి మెర్జ్ అవుద్ది అక్కడి నుంచి గుంటూరుకు వచ్చి గుంటూరులో సీఎం గారు 20వ తేదీ రీచ్ చేస్తారు 21వ తేదీ దాన్ని యాక్చువల్గా అక్కడి నుంచి మనం ఎక్కడైతే శంకుస్థాపన చేస్తున్నామో ఆ ప్లేస్కి తీసుకుపోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది 16,000 గ్రామాల నుంచి 1 లీటర్ నీరు కేజీ మట్టిని ప్రతి గ్రామాల నుంచి మండలాలకు తీసుకురావటం జిల్లాలకు తీసుకురావటం జిల్లాల నుంచి మళ్ళా గుంటూరు తీసుకురావటం అది కూడా 15వ తేదీ స్టార్ట్ అవుతుంది 18వ తేదీకి మన గుంటూరుకి రీచ్ అయ్యేటట్టుగా 19వ తేదీ మళ్ళా ఆ స్థలానికి తీసుకుపోవటం గ్రామాల నుంచి వచ్చిన మట్టి మొత్తాన్ని కలిపి మనం ఏదైతే శంకుస్థాపన చేస్తాం ఆ రోజు దాంట్లో కొంత మట్టి వేసేటట్టుగా ఈరోజు ఫైనలైజ్ చేసాం ఇది చేయడంలో కూడా ఏంటంటే ప్రతి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ కావాలి తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్ణీత షెడ్యూల్కు ముందే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మిషన్ కాకతీయ సంక్షేమంపై చర్చ పూర్తి చేసి రేపే వర్షాకాల సమావేశాలు ముగించాలన్న యోచనలో తెరాస ఉన్నట్లు తెలుస్తోంది సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశ నిర్ణయం ప్రకారం ఈ నెల 9 వరకు సభ జరగాల్సి ఉంది అవసరమైతే 10వ తేదీ కూడా సభ సమావేశపరుస్తామని ప్రభుత్వం బీఏసీలో తెలిపింది అయితే రైతు రుణమాఫీ విషయంలో విపక్ష సభ్యులను సస్పెండ్ చేసినందున ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తెలుగుదేశం భాజపా వైకాపా సిపిఐ సిపిఎం సభ్యులు లేకుండానే తెలంగాణలో విద్యుత్ పరిస్థితి జలహారంపై చర్చ జరిగింది ఇదే సమయంలో తెరాస ప్రతిపాదించిన వర్షాభావ పరిస్థితులు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు విద్యుత్ జలహారంపై చర్చ ఇప్పటికే ముగిసినందున రేపు మిషన్ కాకతీయ సంక్షేమంపై చర్చ పూర్తి చేసి సభను నిరవధిక వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది పారిశ్రామిక విధానం ప్రాజెక్టుల రీడిజైనింగ్పై చర్చించాలని భావించినప్పటికీ ప్రతిపక్షాలు లేకుండా ఈ అంశాలపై చర్చించడం తగదనే అభిప్రాయానికి వచ్చిన తెరాస సర్కారు రేపటితో సమావేశాలను ముగించాలని ఆలోచిస్తోంది అధికారిక నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉంది మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగనున్నాయనే ప్రచారంలో వాస్తవం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదన్న ఆయన అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని చెప్పారు పార్టీ పదవులు కమిటీల నియామకాలు కూడా ఉంటాయన్నారు
శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటిస్తారని అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో జరిపిన ఇష్టాగోష్ఠిలో తెలిపారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపుతోందని హరీష్ రావు స్పష్టం చేశారు. గతంలో కొన్ని స్థానాల్లో శాసనసభ్యులు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలో నిలిపిన విషయాన్ని గుర్తు చేసిన హరీష్ తాము అదే రీతిలో పోటీ చేయనున్నట్టు చెప్పారు. రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న విపక్షాలు ఇవాళ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. రైతు భరోసా యాత్ర పేరిట కాంగ్రెస్, మహాధరణ పేరిట తెలుగుదేశం, భాజపా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాయి. రైతుకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయా పార్టీల నాయకులు హెచ్చరించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడం సహా రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేసినందుకు శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తమను సస్పెండ్ చేయగా తెలంగాణలోని ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ప్రారంభించాయి. రైతు సమస్యల విషయంలో తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ కాంగ్రెస్ శాసనసభ్యులు మహబూబ్నగర్ జిల్లాలో నిరసన ప్రదర్శన చేపట్టాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరు వెళ్లిన సీఎల్పీ నేతలు తెరాస సర్కారుపై సమరశంఖం పూరించారు. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అలవిగాని కోరిక, అరే నాయన ఈ అలవిగాని కోరిక ప్రజల ముందు తీసుకొచ్చింది ఎవరయ్యా? నువ్వు కాదా అని చెప్పంటూ నేను నీకు ఎన్నికలు వస్తేనేమో రుణమాఫీ అనేది నువ్వు చేశావు, దాన్ని అమలు చేయడం అనేది ఎందుకు సాధ్యం కాదు? మెదక్ జిల్లా గజ్వెల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి రైతు సమస్యలపై మహాధర్నా చేపట్టాయి. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు ప్రతాపరెడ్డి దీక్షకు కూర్చోగా మద్దతు తెలిపిన ఇతర నాయకులు శాసనసభ సమావేశాలు ముగిసేలోపు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 10వ తారీఖు లోపల అసెంబ్లీ లోపల అనౌన్స్ చేయకపోతే రోడ్డు మీద ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తిరగకుండా చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఇలా ఇంతమంది ఆత్మహత్యలు చనిపోతుంటే బిడ్డ వాషింగ్టన్ ఇవాళ బతుక మారుతున్నారు. ఇలా బతుక మారుతారా అనండి ఎవరన్నా? సాంప్రదాయం ఇది. ఎప్పుడు పడితే అప్పుడు బతుక మారుతారా? సస్పెన్షన్లకు నిరసనగా వివిధ పార్టీల కార్యకర్తలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండల కార్యాలయం ముందు తెలుగుదేశం, భాజపా, నల్గొండ జిల్లా మిర్యాలగూడ తహసీల్దారు కార్యాలయం ముందు తెలుగుదేశం, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ చేపట్టాయి. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన యువజన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో కరువు మండలాలను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టర్ల నివేదిక అందగానే జాబితాను కేంద్రానికి పంపుతామన్న ఆయన రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు ఉనికిని కాపాడుకోవడానికే ఆందోళనలు చేస్తున్నాయని విమర్శించారు. మిగిలిన 50% రుణాలను ఒకే విడతలో మాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఎంత తొందరగా వీలు పడితే అంత తొందరగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, సానుభూతిగా ఉందని మేము స్టేట్మెంట్ ఇచ్చాం. నువ్వు డేట్ చెప్పు, ముహూర్తం చెప్పు, ఇప్పుడే ఇయ్యు, మేము కట్టము, మేము కిస్తుల ద్వారానే కడతాము అని ఒక మాట అంటే దానికి అర్థం ఉంది. కట్టడానికి మిగతా 50% ప్రభుత్వం తయారు చేసుకుంటాం, కడతాము, 100% కడతాం. మాకు రైతులంటే మీకు లేదు ప్రేమ, మీ కపట నాటకాలన్నీ. ప్రజాధనం ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా జలహారం పథకాన్ని పూర్తి చేస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంటింటికి నీరందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ పథకాన్ని హడ్కో సహా కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకున్నాయన్న ఆయన టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని శాసనసభలో జలహారంపై చర్చ సందర్భంగా వివరించారు. జలహారం ఆలోచనకే హడ్కో పురస్కారం అందించిందని గుర్తు చేసిన కేటీఆర్ విపక్షాలు మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎవరెన్ని విమర్శలు చేసినప్పటికీ నిర్ణీత గడువులోగా జలహారం పథకాన్ని పూర్తి చేసి తెలంగాణ తల్లికి జలాభిషేకం చేస్తామని స్పష్టం చేశారు. అసలు ఈ ప్రాజెక్టు మొదలు కాకముందే ఇందులో అవినీతి ఆరోపణలు, మేము ఇప్పటికే 80% రాష్ట్రానికి నీళ్లు ఇచ్చినాం, ఇంకా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ అవసరమైందని ఇంకొక ఆయన ఇంకా విడ్డూరంగా మాట్లాడతారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో వారు ఎంపిక చేసిన ఏ గ్రామానికైనా, ఏ తాండాకైనా, ఏ గుడానికైనా పోదాం అధ్యక్ష, 80% నీళ్లు ఇచ్చాం మేమన్న మాట నిజమే అయితే నేను అవసరమైతే నా పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను ఈ శాసనసభ వేదిక చెప్తా ఉన్నా. అధ్యక్ష, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారి కేబినెట్ లో చిత్తూరు జిల్లాకు 7,000 కోట్ల రూపాయలతో ఆనాడు గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ప్రాజెక్టు మంజూరు చేసింది ఈ మంత్రులు కాదా అధ్యక్ష? 9 జిల్లాలు ఉన్న తెలంగాణలో 36,000 కోట్లు ఖర్చు అవడం పెద్ద విశేషం అధ్యక్ష. సారా రక్కసిపై ఈటీవీ ఈనాడు ప్రసారం చేసిన కథనాలతో స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ శాఖ కృష్ణా, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలోని సారా తయారీ కేంద్రాలపై దాడులకు దిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని 110 మంది ఎక్సైజ్ సిబ్బంది 4 బృందాలుగా ఏర్పడి చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పోలవరం, నరసాపురంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 4,800 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. 29 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 400 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, విస్సన్నపేట, తిరువూరు, నూజివీడు,
బంటుమిల్లి మండలాల్లో ప్రత్యేక బృందాలు 3,500 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశాయి. 600 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 24 మందిని అరెస్టు చేశారు. మరోవైపు ఈనాడు ఈటీవీ కథనాల దృష్టిలో పెట్టుకుని కాకినాడలో ఎక్సైజ్ అధికారులతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నాటుసారా కాసేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. అవసరమైతే పునరావాసం కల్పించి ఈ వ్యాపారాన్ని మాన్పిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. ప్రపంచం ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్న వేళ పెట్టుబడిదారులకు భారత్ వెలుగురేఖలా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్లో తయారీ కార్యక్రమంలో భాగంగా బెంగళూరులో జరిగిన సదస్సులో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో కలిసి పాల్గొన్న మోదీ 2 దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక భారత్లో వాణిజ్యాన్ని సులభతరం చేశామన్న ఆయన పేదల జీవన ప్రమాణాలను పెంచడం సహా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకే విదేశీ పెట్టుబడుల మార్గాన్ని ఎంచుకున్నామని భారత్ జర్మనీ పారిశ్రామికవేత్తలతో సమావేశంలో స్పష్టం చేశారు. భారత్లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్లో తయారీ కార్యక్రమంలో భాగంగా జర్మన్ సంస్థ బాష్ బెంగళూరులో 3 కొత్త తయారీ కేంద్రాలను నెలకొల్పగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఇరువురు నేతలు హాజరై తయారీ, ఐటీ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాష్ నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మోదీ, మెర్కెల్ కొద్దిసేపు ముచ్చటించారు. తర్వాత భారత్, జర్మనీకి చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారత సాఫ్ట్వేర్ నైపుణ్యం ప్రపంచానికి హార్డ్వేర్ గా మారిందని మోదీ పేర్కొన్నారు. గత 16 నెలల్లో పెట్టుబడులకు భారత్ను అనువైన దేశంగా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టామన్న ప్రధాని దేశీయ అవసరాలు తీర్చేందుకు అవసరమైన ఆర్థిక వనరులు సరిపడినన్ని లేవని గుర్తించి పలు రంగాల్లో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించామని వివరించారు. We are committed to creating favorable conditions for business and industry because we believe that they are necessary for improving the lives of ordinary citizens in India. There is a tremendous potential in India-Germany economic collaboration. Our economic partnership remains below our full potential. We are particularly keen to develop the sectors where Germany is strong. At a time of global slowdown, India represents a bright spot for investment. We are fortunate to be sailing in the right direction. గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశాల నుంచి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ సర్వసన్నద్దమైందని చెప్పిన మోదీ పారిశ్రామిక సంస్థలకు చెందిన మేధో సంపత్తి హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని భరోసా కల్పించారు. ఇందుకు సంబంధించిన నూతన విధానానికి తుది రూపునిస్తామని తెలిపారు. One of the biggest challenges in India today is to productively employ your youth. For meeting this challenge, we need to provide a huge push to manufacturing, which has stagnated at around 16% of the GDP for several decades. This percentage must reach 25% in the short and medium term. With this in view, we have launched the Make in India initiative. To make it a success, we have fast-track approvals and clearances for industry and infrastructure. Transparent auction and allocations of spectrum, coal, iron ore have created a level playing field for investors. సంస్కరణల్లో భాగంగా ప్రతిపాదించిన వస్తు సేవల పన్ను వచ్చే ఏడాది నుంచి అమలవుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ ఏర్పాటుకు కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వాటిని అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన ఢిల్లీలో వెల్లడించారు. విజయవాడలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఎయిమ్స్కు అడ్డు తగులుతున్నాయనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఢిల్లీలో ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్తో కలిసి కామినేని తిరుపతిలో యోగా ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అందుకు ఆయన సూచనప్రాయంగా అంగీకరించారని మంత్రి తెలిపారు. ఎయిమ్స్ కొంత టెక్నికల్గా మా దగ్గర నుంచి ల్యాండ్, అక్కడి నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అలాట్మెంట్ అన్ని 193 ఏకర్స్ ఐడెంటిఫై చేసేస్తూ ఉంది. ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తప్ప మిగిలిన అన్ని ప్రాబ్లం ఏం లేదు. ఎయిమ్స్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దాన్ని ఎవరో ఆపితే ఆగేది కాదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి సాల్వ్ అయిన తర్వాత క్యాబినెట్కి వెళ్ళి క్యాబినెట్ ఇవ్వగానే డెఫినెట్గా శంకుస్థాపన ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 7 మిషన్లు ప్రాతిపదికగా వచ్చే బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యదర్శులు ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన మూలధన వ్యయం, ప్రణాళికా వ్యయాన్ని వచ్చే బడ్జెట్లో పెంచి ప్రణాళికేతర రెవెన్యూ ఖర్చులను సాధ్యమైనంత తగ్గిస్తామని చెప్పారు. శాఖలు చేసే ఖర్చులను బట్టి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్న యనమల ఏ శాఖ ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిందో వివరాలు పంపాలని ఆదేశించామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు, పీఆర్సీ అమలుపై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని యనమల వెల్లడించారు. ఈ 16-17 బడ్జెట్ అంతా కూడా మనకు ఉండేటువంటి సేవింగ్ నుంచే మనం ఎక్కువ చేయాలి. ఇంకేదంటే ట్యాక్సెస్ కూడా వేసేటువంటి పరిస్థితుల్లో లేవు. అంటే ఇప్పటికే బాగా ట్యాక్సెస్ ఉన్నాయనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో ఉంది. మనకు ఉన్నటువంటి స్ట్రీమ్ లైన్ చేసుకుని మనం రెవెన్యూస్ పెంచుకోవాలి. నేను ప్రతి డిపార్ట్మెంట్ తోటి, ప్రతి మినిస్టర్ తోటి కూడా కూర్చొని మేము ఎక్సర్సైజ్ చేస్తాం. ఒక డ్రాఫ్ట్ బడ్జెట్ ఒకటి తయారైన తర్వాత ఫైనల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర బడ్జెట్ మీటింగ్ పెట్టి ఆ రోజున ఫైనలైజ్ చేస్తాం. తెలంగాణ శాసనమండలి ఉప చైర్మన్గా నేతి విద్యాసాగర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నియామకాన్ని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సభలో ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు ఆయన్ను సాదరంగా తీసుకువెళ్లి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యాసాగర్ చేసిన సేవలు కొనియాడిన కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం రాజనీతి, విధేయతకు నిదర్శనమని ప్రశంసించారు. ఎన్నుకోవడం అనేది కౌన్సిల్ కి గౌరవం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కౌన్సిల్ సభ్యులకు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు నేను సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. తమరి యొక్క పదవి కాలంలో కౌన్సిల్ వ్యవహారం వన్నెదిద్దుకోవాలని, కౌన్సిల్ అర్థవంతమైన చర్చలు చేసి, ప్రజోపయోగమైన చర్చలు చేసి, ప్రజలకు ఉపయోగపడే కార్యనిర్వహణ మన లెజిస్లేటివ్ కౌన్సిల్ లో జరగాలని, తమరి జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈ సందర్భంలో మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్షుడు, గ్రామాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ జ్యోతి పథకం అఖండ జ్యోతిలా నిరంతరం వెలుగుతుందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఆయన గ్రామాల్లో పారిశుధ్యం, పన్ను వసూళ్లు, హరితహారం, టీకాలు, అక్షరాస్యత, అంగన్వాడీ వంటి కార్యక్రమాలు 100% సత్ఫలితాలనిచ్చేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. తెలంగాణలోని 8,770 పంచాయతీల్లో పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన మంత్రి చెత్తను సేకరించేందుకు త్వరలో రిక్షాలను కూడా కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో కుట్రపూరితంగా లక్షల ఓట్లు తొలగించారని విపక్ష నేతలు ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్కు ఫిర్యాదు చేశారు. అధికారులు ప్రభుత్వంతో కుమ్మక్కే ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారని ఆరోపించిన వారు ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్తో సంబంధం లేకుండా ఓట్లను తొలగించి సోమేష్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అధికారులు ఎవరైతే డిలీట్ చేశారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. డిలీట్ చేసి మేము ఆధారాలతో చూపించాం కాబట్టి సస్పెండ్ చేయాలి. వాళ్ళు గనక సస్పెండ్ చేయకపోతే మేము రేపు ఆర్టీ యాక్ట్ లో కూడా కట్టి ఇన్ఫర్మేషన్ మేము బూత్ వారీగా తీసుకుంటాము. ఒక్కొక్క పోలింగ్ బూత్ కి ఏ ఆఫీసర్ వచ్చాడు, ఎందుకు డిలీట్ చేశాడు, ఈ వివరాలతో మేము కూడా లీగల్ గానే వెళ్తున్నాము. వెళ్ళి ఈ అధికారులకి తగిన బుద్ధి చెప్పాలి. సోమేష్ కుమార్ గారు దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే టోటల్ గా ఈ కార్యక్రమం ఆయన ద్వారానే జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారన్న ఆరోపణలను ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ తోసిపుచ్చారు. ఇప్పటి వరకు 6,30,000 ఓట్లు తొలగించినట్టు చెప్పిన ఆయన మరో 19 లక్షల ఓట్లు తొలగించేందుకు షోకాస్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా అక్రమంగా ఎవరి ఓట్లు తొలగించలేదని, అలా తొలగించిన ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకుంటామని భన్వర్లాల్ స్పష్టం చేశారు. ఎవరైనా 1 జనవరి 2016 కి 18 ఇయర్స్ కంప్లీట్ చేస్తారు, వాళ్ళు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదే విధంగా కొంతమంది ఒక నియోజకవర్గం నుంచి ఇంకా ఒక నియోజకవర్గానికి వదిలి షిఫ్ట్ అయిపోయారు, వాళ్ళు కూడా కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవాలి. కొంతమంది పేర్లో ఏదైనా ఎర్రర్స్ అయితే, లేకపోతే చిరునామాలో ఏదైనా ప్రాబ్లం అయితే, డేట్ ఆఫ్ బర్త్ లో ఏదైనా ఎర్రర్స్ అయితే వాళ్ళు కూడా ఫామ్ నంబర్ 8 లో దరఖాస్తు పెట్టాలి. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో వారం రోజులు పత్తి కొనుగోలు నిలిపివేయడంపై రైతులు భగ్గుమన్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పత్తి కొనుగోలు నిలిపివేశారంటూ రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. తాము తీసుకొచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించిన మార్కెట్ యార్డ్ అధికారులు పత్తి తేమ శాతం అధికంగా ఉన్నందునే వారం రోజులు కొనుగోలు నిలిపివేశామని చెప్పారు. హైదరాబాద్ శివార్లోని జీడిమెట్ల సూరారం వద్ద బలహీన వర్గాల గృహ సముదాయంలో నివసిస్తున్న అనర్హులను అధికారులు ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు.
భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఉదయం నుంచి ప్రక్రియ చేపట్టిన అధికారులు ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పటికీ అర్హులకు నచ్చజెప్పి అనర్హులను ఖాళీ చేయించారు. సూరారంగ్ గృహ సముదాయంలో మొత్తం 650 మంది అనర్హులను గుర్తించిన అధికారులు వారిని దశల వారీ ఖాళీ చేయించేందుకు ప్రణాళిక రూపొందించారు. తొలి విడతలో 225 మందిని బయటకు పంపించారు. పట్టాలు లేకుండా ఇళ్లలో నివసిస్తున్న వారి వద్దకు వెళ్లి నచ్చజెప్పి ఇళ్ల నుంచి బయటకు పంపించి తాకీదులు అతికించి వాటిని జప్తు చేశారు. ఈ ప్రక్రియపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అధికారులు మాత్రం తాము కోర్టు ఆదేశాలనే అమలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ అమీర్పేటలో 200 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించి భూసేకరణ ప్రకటన ఉపసంహరణ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు గవర్నర్ కె రోసయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. 9.13 ఎకరాల భూసేకరణ ప్రకటనను ఉపసంహరించిన ఈ వ్యవహారంపై న్యాయవాది మోహన్ లాల్ చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ రోసయ్యపై అభియోగాలపై దర్యాప్తు చేసి ప్రత్యేక కోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదిక సరికాదని కేసును పునఃసమీక్షించాలని పిటిషనర్ చేసిన అభ్యర్థనపై ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను కొట్టివేయాలని రోసయ్య దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు అభియోగాలను విచారణ కోసం పరిగణలోకి తీసుకోవడం సహా ఏసీబీ కోర్టు జారీ చేసిన సమన్లను కొట్టేస్తూ ఆదేశాలిచ్చింది. న్యూట్రినోస్లో కూడా ద్రవ్యరాశి ఉంటుందని, కాంతి వేగంతో ప్రయాణించినప్పుడు వాటి లక్షణాలను మార్చుకుంటాయని కనుగొన్న జపాన్, కెనడా శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. సాధారణ వాతావరణంలో న్యూట్రినోస్ తన రూపాన్ని మార్చుకుంటుందని జపాన్కు చెందిన శాస్త్రవేత్త తాకాకి కజీతా 1998లో కనుక్కుంటే ఆ తర్వాత 3 ఏళ్లకు సూర్యుడి నుంచి వచ్చే న్యూట్రినోస్ కూడా భూమిని చేరేలోపే అనేక మార్పులకు గురవుతున్నాయని కెనడాకు చెందిన ఆర్థర్ మెక్డొనాల్డ్ అనే శాస్త్రవేత్త వివరించారు. ఉపకణాలపై ఇరువురు కనుగొన్న వివరాలు పదార్థంలో జరిగే మార్పులు తెలుసుకోవడం సహా విశ్వరహస్యాన్ని శోధించడానికి ఉపయోగపడుతుందని ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. తకాకి ప్రస్తుతం టోక్యో యూనివర్సిటీలోని కాస్మిక్ కిరణాల పరిశోధనా సంస్థ డైరెక్టర్గా పనిచేస్తుంటే మెక్డొనాల్డ్ కెనడాలోని క్వీన్స్ విశ్వవిద్యాలయంలో గౌరవ ఆచార్యులుగా ఉన్నారు. ఇరువురికి డిసెంబర్ 10న నోబెల్ కమిటీ పురస్కారాలను ప్రదానం చేయనుంది. భారత్లో తయారీకలను సాకారం చేసుకునే దిశలో నౌకా సమరశాస్త్ర సాంకేతిక ప్రయోగశాల షాఫ్ట్ షిప్ యార్డ్ సంయుక్తంగా నిర్మించిన ఐఎన్ఎస్ అస్త్రధారిణి తూర్పు నౌకాదళంలోకి ప్రవేశించింది. తూర్పు నౌకాదళం వైస్ అడ్మిరల్ సతీష్ సోని ఐఎన్ఎస్ అస్త్రధారిణిని విశాఖ నావల్ బేస్లో ప్రారంభించారు. 50 మీటర్ల పొడవున్న అస్త్రధారణికి పూర్తిగా దేశీయంగా తయారైన ఇనుమునే వినియోగించగా నౌకా విధ్వంసక ఆయుధాలను వ్యూహాత్మకంగా ప్రయోగించడంలో అస్త్రధారణి ప్రత్యేకత కలిగి ఉందని సతీష్ సోని చెప్పారు. అత్యాధునిక నావిగేషన్, కమ్యూనికేషన్ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్రధారణికి సముద్ర జలాల లోపల నుంచే ఆయుధాలు ప్రయోగించే సామర్థ్యం కూడా ఉందన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ఆలస్యమవుతున్న వేళ నిలకడగా విదేశీ పెట్టుబడుల రాకతో స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. గత 4 సెషన్లో 1169 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 147 పాయింట్ల వృద్ధి నమోదు చేసింది. ఉదయం క్రితం ముగింపు కంటే 191 పాయింట్ల వద్ద ఎగువన 26,977 వద్ద ప్రారంభమైన సూచి ప్రారంభంలో తీవ్ర ఒడిదుడుకులున్నాయింది. ఐటీ, బ్యాంకింగ్ వంటి కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ఒక దశలో 26,751 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. గత సెషన్లో 650 కోట్ల రూపాయల విలువైన షేర్లను విదేశీ మదుపరులు కొనుగోలు చేశారనే సమాచారంతో కొనుగోళ్లు పెరిగి 27,010 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 26,933 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 8,153 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.